హాయ్ అన్న, వెల్కమ్ టు మై ఛానల్. బండి చూస్తున్నారు కదా, టీవీఎస్ సూపర్ ఎక్సెల్. ఈ ఎక్సెల్కి ఒక చరిత్ర ఉందన్న. ఈ ఎక్సెల్ వచ్చేసి మా మేడందన్న, ఇంగ్లీష్ మేడంది. ఈ మేడం అయితే మార్నింగ్ నెట్టుకుంటూ వెళ్ళు భాష అని నాకే చేతికి బండి అయితే ఇచ్చింది. ఈ మేడానికి స్టార్టింగ్ ట్రబుల్ కాదు, పెట్రోల్లో కొద్దిగా ఒక అర్ధ కేజీ చక్కెర అయితే వేయాలా. అలాంటి మేడం ఎందుకంటే నాకు ఇంగ్లీష్ చెప్పింది కానీ నాకు ఇంగ్లీష్ అనేది రాలేదు. అందుకనే అయితే నేను చక్కెర వేయాలనుకుంటున్నాను. ఏం చేస్తారు, లేడీస్ కాబట్టి. మనకైతే ఈ బండి అనేది ఫుల్ జనరల్ సర్వీస్ అనేది చేస్తున్నామన్నా, చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే పూర్తిగా ఎక్కడికక్కడ పట్టుకుంటే లూజుగా ఉన్నాయి. ఈ విధంగా అయితే మనకు చైన్, బ్రేకులు, కార్బేటర్, హెయిర్ ఫిల్టర్, బ్రేకులు A to Z అయితే జనరల్ సర్వీస్ అనేది ఇచ్చేస్తున్నామన్నా. చెప్తున్నాను, ఏదో కామెడీగా చెప్తున్నాను. మేడం అయితే చాలా మంచివారు. ఆమె పనులు చేసుకొని పోతుంటారు. ఎందుకంటే లేడీస్ వాడే బండి కాబట్టి మనమైతే కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పెడుతున్నామన్నా. చూస్తున్నారు కదా, మనకైతే స్టార్టింగ్ ట్రబుల్ ఫుల్ ఉంది. మన కార్బేటర్ క్లీన్ చేయాలా, జనరల్ సర్వీసింగ్ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే వాటర్ వాష్ చేసేసుకునేమన్నా. వాటర్ వాష్ చేసుకున్న తర్వాత మనం పని అనేది చేస్తే చాలా నీట్గా ఉంటుంది. లేదు ఫస్ట్ పని చేసి వాటర్ వాష్ చేస్తే మళ్ళీ వాటర్ అనేది పోతాయి ఇంజన్లోకి, కార్బేటర్లోకి. మనకు స్టార్టింగ్ ట్రబుల్ అనేది అలాగే ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి ఇలా వాటర్ వాష్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే చూడండి వాటర్ అంతా ఎలా ఉన్నాయో. ఈ విధంగా అయితే ఫస్ట్ మనం వాటర్ వాష్ చేసుకున్న తర్వాత జనరల్ సర్వీసింగ్ అనేది చేసుకుంటే మీకు కూడా చాలా నీట్గా ఉంటుందన్న. మీరు ఎప్పుడైనా చేపియాలనుకున్నా కానీ ఈ విధంగా అయితే చేపించుకోండి. ఫస్ట్ అయితే మన కార్బేటర్ అనేది A to Z ఓపెన్ చేసాం. కార్బేటర్, హెయిర్ ఫిల్టర్, ప్లగ్. ఇప్పుడైతే ఇవి A to Z మొత్తంగా మనకు నీట్గా అయితే క్లీన్ చేద్దామన్నా. మనకు జెట్లు అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలా. వైర్లు పెట్టి మనకు హోల్కి నీట్ చేసుకుంటే మనకు నెక్స్ట్ అనేది మళ్ళీ కంప్లైంట్ అనేది రాదన్న. చూస్తున్నారు కదా, మనకు పెట్రోల్ ఫిల్టర్, పెట్రోల్ పైప్ కాడ నుండి మొత్తం అయితే నీట్ చేస్తున్నాం. ఎందుకంటే బండి అనేది లేడీస్ వాడేది. మనం కొద్దిగా ఎంత జాగ్రత్తగా చేస్తే వాళ్ళు అంత ధైర్యంగా తిరుగుతారన్న. ఎందుకంటే బండి ఎక్కడన్నా ఆగిపోతే వాళ్ళు కిక్కు అనేది కొట్టలేరు, చాలా ఇబ్బంది పడతారు. ఆ విధంగా అయితే మనమైతే పని అనేది నీట్గా చేసేసాం. ఇప్పుడైతే మనకు హెయిర్ ఫిల్టర్ అనేది మనకు పెట్రోల్తో క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంజన్ ఆయిల్ అనేది వేయండి అన్న. ఎందుకంటే మనకు దుమ్ము అనేది ఫిల్టర్ దాకే ఉంటుంది, మనకు లోపల పోయే ఛాన్సెస్ ఉండవు. ఈ బండి కానీ కాదు, ప్రతి ఒక్క బండికి, పల్సర్, FZ ఏ బండికి అయినా కానీ మనకు హెయిర్ ఫిల్టర్ వచ్చే ప్రతి బండికి మన స్పాంజ్ వచ్చేదానికి మళ్ళీ ఇప్పుడైతే కొత్తవి అయితే మనకు అట్టవి వస్తాయి. అట్టదానికి అవసరం లేదన్న. ఏ బండికి స్పాంజ్ ఉందో ఆ బండికి, స్పాంజ్ ఉండే బండికి మనమైతే ఈ విధంగా చేయాలా. మనకు చూస్తున్నారు కదా, జనరల్ సర్వీసింగ్ పూర్తిగా అయిపోయింది. మనకు స్టార్టింగ్ ట్రబుల్ అయితే నెంబర్ 1 ఓకే, కిక్కు స్టార్ట్ అయిపోయింది. మైలేజ్ రావట్లేదు బస్, అది కూడా చెక్ చేసేయమన్నారు మేడం గారు. అయితే మనం మైలేజ్ కూడా సెట్ చేసామన్నా. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనకు బ్యాక్ సైడ్ చైన్ అనేది చాలా లూజ్ ఉంది. మనకు మైలేజ్ చెక్ చేసిన అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్కి అయితే పోదాం. చూడండి, ట్యూనింగ్ అయితే మన కిక్ కొట్టి పెట్టి ట్యూనింగ్ కట్ చేసిన తర్వాత బండి అయితే ఎంత స్మూత్గా ఆడుతుందంటే టక్ 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 అని అయితే ఆడుతుందన్న. మనకు పని నీట్నెస్, ఎంత నీట్నెస్ ఉంటే ఇంజన్ పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది. చైన్ చూడండి ఏ విధంగా లూజ్ ఉందో. మనకు చైన్ టైటు, బ్రేక్ టైటు పూర్తిగా చేసేసిన తర్వాత మనకు ఈ విధంగా చూడండి, మనకు చైన్ అనేది 1 సైడ్ కూడా చాలా లాగిచ్చి పెట్టినారు. మనమైతే 2 సైడ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసేసాం. మనకు చైన్ టైట్ అనేది ఫుల్ టైట్ చేయకూడదు, అలాగే ఎక్కువ లూజ్ వదిలేయకూడదన్న. మామూలుగా మనకు కరెక్ట్ పెడితే మనకు సౌండ్ అనేది ఉండదు. ఇప్పుడు పూర్తి పనులు అయితే మనకు అయిపోయింది. చూడండి, ఒకే కిక్కు బండి అయితే నీట్గా అయిపోయిందన్న. మనం పోయేటప్పుడు బండి తీసుకొని పోయి ఇచ్చేస్తే అయిపోతుంది. మన వీడియోస్ చూస్తూనే ఉంటారు. మీకు కూడా ఇలాంటి కంప్లైంట్ ఉంటే ఈ వీడియో చూసుకొని మీరు ఇంటి దగ్గర అయితే చేసుకోవచ్చు అన్న. మన వీడియోస్ అయితే చూస్తూనే ఉంటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్.